ఒక కొత్త పురుగుని కనిపెట్టాము. డింగ్ డింగ్. ఓకే పిల్లలు, ఈ రోజు మనము ఇన్సెక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. దీని పేరు మీలో ఎవరికైనా తెలుసా? ఎస్ సార్. కెమ్ముమాకి చెప్పు. అవి రెడ్ ఇన్సెక్ట్ సార్. రెడ్ ఇన్సెక్ట్ సార్? అది లేడీ బర్డే కదా సార్, నేను చెప్పేది కరెక్టేనా? సార్ ఇది రెడ్ ఫీమేల్ ఇన్సెక్ట్ సార్. ఇది బీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చేసింది. దానికి దీనికి ఏ సంబంధం లేదు సార్. అవును. ఆ పేరుతో కూడా ఒక ఇన్సెక్ట్ ఉందా? నేను వినలేదు. కెమ్ముమాకి దీని గురించి నీకు తెలుసా? తెలిస్తే చెప్పు. ఎస్ సార్. ఈ రెడ్ కలర్ ఫీమేల్ ఇన్సెక్ట్ చూడడానికి చాలా పెద్దదిగా ఉంటుంది. వాటి రెక్కలు ఫ్లాట్ గా ఉంటాయి. అంతేకాకుండా ఇది చాలా యూస్ఫుల్ అయిన ఇన్సెక్ట్. ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? అవును సార్. చెట్ల మీద ఉన్న చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ని ఈ పెద్ద ఇన్సెక్ట్ తింటాయి. జపాన్ లో ఉన్న 160 ఇన్సెక్ట్స్ లో ఇది కూడా ఒకటి. ఇది మాత్రం కాదు కెమికో, బుక్స్ లో ఉన్న అన్ని ఇన్సెక్ట్స్ గురించి నాకు తెలుసు. అయితే కెమ్ముమాకి నువ్వు దేని గురించి అయినా చెప్తావన్నమాట. అవును సార్, చెప్తాను. కమాన్ ఫ్రెండ్స్, ప్లీజ్ క్లాప్ చేయకండి, సిగ్గేస్తుంది. ప్లీజ్ వద్దు. ఎప్పుడు ఇంత ఎక్కాము, మాకు బెస్ట్, నేను వేస్ట్. ఎందుకలా శబ్దం చేస్తారు? అదొక మామూలు బటర్ఫ్లైగా. అమ్మా కదలకండి, అలాగే ఉండండి, నేను చూసుకుంటాను ప్లీజ్. హఠోరి ఏమైంది? ఒక విచిత్రమైన పురుగుని ఇప్పుడు పట్టుకోబోతున్నాను. డింగ్ 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 డింగ్. హఠోరి దాన్ని పట్టుకున్నావా? పురుగు దొరికిందనుకుంటున్నాను. డింగ్ డింగ్. విచిత్రమైన పురుగు అనుకుంటే ఇది ఒక మామూలు దారమే. కెమ్ముమాకి వాడికి పురుగుల గురించి అంతా తెలిసినట్టే చేస్తాడు. అందుకే నేను ఏదైనా విచిత్రమైన పురుగుని ఎతకమంటున్నాను. నేను ఒక విచిత్రమైన పురుగును కనిపెట్టాను. ఎక్కడా ఎక్కడా? ఇదిగో ఇదిగో ఇక్కడే ఉంది, ఇలా చూడండి. విచిత్రమైన పురుగు పట్టుకోమంటే మామూలు పురుగు పట్టుకున్నావేంటి? అలా అంటావా? సరే సరే. ఏంటి హఠోరి, మనకి విచిత్రమైన పురుగే దొరకట్లేదు. నువ్వేం దిగులు పడకు కెనచి, నేను ఒక మంచి ఐడియా వేసి పురుగుని పట్టుకుందాం. ఏం ఐడియా హఠోరి, చెప్పు. డింగ్ 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 డింగ్. ఇప్పుడు నేను వేయబోయే నింజా టెక్నిక్ తో అన్ని పురుగులు కింద పడిపోతాయి. ఆ తర్వాత మనకు కావాల్సిన విచిత్రమైన పురుగుని మనం సెలెక్ట్ చేద్దాం. ఏంటి, రెడీనా? మేము రెడీ హఠోరి. డింగ్ 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 డింగ్. ఇప్పుడు నా నింజా టెక్నిక్ తో చెట్లో ఉన్న పురుగులని కింద పడేలా చేస్తాను. హఠోరి అన్ని గొంగిలి పురుగులే, ఏది విచిత్రంగా లేదు. అవును అవును, ఇందులో ఒక్క పురుగు కూడా మనకి పనికి రాదు. మిమ్మల్ని వెతకమనే కదా చెప్పాను, ఎక్కడికి పారిపోతున్నారు? లేదు, ఇక్కడ ఏదైనా విచిత్రమైన పురుగు దొరుకుతుందేమో చూస్తున్నాం. పొద్దు నుంచి వెతుకుతున్నాం కదా కొద్దిసేపు. కెనచి, పొద్దున్నుంచి మనం ఎన్నో ప్రయత్నాలు చేసేసాం, కానీ ఇప్పటిదాకా ఒక్క పురుగు కూడా మనకి దొరకలేదు కదా. ఇప్పుడు నేనేం చేస్తాను? ఐడియా. హఠోరి, నీ నింజా టెక్నిక్ తో ఏదైనా ఒక పురుగుని తయారు చేయవా ప్లీజ్? నువ్వేమంటున్నావు కెనచి? హఠోరి ప్లీజ్, ఒకే ఒక హెల్ప్ చేయి ప్లీజ్. డింగ్. నిజమైన పురుగుని తయారు చేయలేము, కానీ బొమ్మ పురుగుని తయారు చేయగలము. డింగ్ 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 డింగ్. ఉఫ్. ఇప్పుడు దీనిపైన 2 ఈకలు పెడితే ఇది చూడటానికి నిజమైన పురుగులా ఉంటుంది. అవును, ఇలాంటి విచిత్రమైన కీటకాన్ని నేను ఇంతవరకు చూడనే లేదు. ఈ లోకంలో ఇలాంటి పురుగుని ఎవరు సార్, లోపలికి రావచ్చా సార్? సార్, కెమ్ముమాకి దగ్గర ఈ పురుగు ఉంచేదైనా తెలిసేమో అడుగుదామా? తప్పకుండా. ఏంటి సార్, అందరూ ఏం చూస్తున్నారు? కెనిచి ఒక విచిత్రమైన కీటకాన్ని పట్టుకొచ్చాడు. అదేంటో చెప్పగలవా? దాన్ని చూడు. తప్పకుండా సార్, ఇవ్వండి, చూసి చెప్తాను. ఏంటిది? ఏంటి కెమ్ముమాకి, ఇది విచిత్రమైందేనా? ఇంతకు ముందు నువ్వు దీన్ని చూస్తుండవు కదా. కెమ్ముమాకి అన్ని పురుగుల సంగతి తెలుసు. ఏంటి అలా ఆలోచిస్తున్నాడు? దొరికిపోయాను సార్. ఇది నార్మల్ ఇన్సెక్ట్ కాదు సార్, చాలా విచిత్రమైనది. దానికి ఏం పేరు పెడతారో చూద్దాం. దీని గురించి నాకు చాలా బాగా తెలుసు సార్. దీని పేరు పోపే మేడారా. నువ్వు చెప్పేది నిజమేనా? అవును కనిచి, ఇది మన దేశానికి కాదు, ఫారిన్ నుంచి వచ్చింది. ఇలాంటిది ఒకటే ఉంటుంది మన దేశానికి. అది ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు కనిచి. అయితే ఇప్పుడు ఈ విచిత్రమైన పురుగును ఏం చేయాలి? ఇలాంటి ఇన్సెక్ట్ మన దేశానికి రావడం మన లక్కే. ఏంటి, ఏమంటున్నారు? అయితే ఈ గొప్పంతా కెనిచిదేనన్నమాట. అవును కెనిచి, నిజంగా నువ్వు చాలా గ్రేట్. ఇలాంటి విచిత్రమైన కీటకాన్ని తీసుకొచ్చా, వెంటనే పేపర్ లో వేయించాలి. అవును సార్, ఇది టీవీలో కూడా పబ్లిష్ చేయాలి. నేను వెంటనే వెళ్లి మీడియా వాళ్ళకి, పత్రికల వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేస్తాను. వస్తాను పిల్లలు. మనం చాలా పెద్ద తప్పు చేశాం కెనచి, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. అవును హఠోరి, ఇది న్యూస్ పేపర్ దాకా వెళ్ళిందంటే ఇది నిజమైంది కథని కనిపెట్టేస్తారు. ఏదో తెలియని పురుగుకి కొత్త పేరు పెట్టేశాను. ఎవరికైనా తెలిసిందంటే నా పని అంతే.
డింగ్ 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 డింగ్. నిద్ర వస్తోంది, అయినా సరే నిద్రపోకూడదు. ఎలాగైనా సరే ఈ రోజు రాత్రి దీన్ని బాగా కాపాడాలి. డింగ్ డింగ్. సార్ నిద్రపోయిన తర్వాతే అది తీసుకెళ్లగలను. డింగ్ డింగ్. నింజా స్లీపింగ్ టెక్నిక్. డింగ్ డింగ్. డింగ్ డింగ్. నేను ఎదురు చూసింది ఇదే. అందరూ బాగా వెతకండి, తప్పకుండా ఇక్కడే ఉంటుంటుంది. కళ్ళు మూసుకుని తెరిచేలోగా అది ఎటు వెళ్ళిపోయింది. జాగ్రత్తగా వెతకండి. ఎంతో సేపు మేలుకున్నాను, కానీ ఎలా పోయిందో ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇంకది ఎలా దొరుకుతుంది? హఠారి తీసుకెళ్ళాడు కదా, ఎక్కడికి వెతకండి వెతకండి వెతకండి, ఇక్కడే ఎక్కడో ఉంటుంది. ఫోటో నాకు మంచిదైంది. అయినా నేను ఇలా తప్పు చేసి సార్ని మోసం చేసి ఉండకూడదు. నేను చేసిన తప్పుకి క్షమాపణే లేదనుకుంటాను. డింగ్ 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 డింగ్.